హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు ప్రశాంత్ దుర్గం. నేను ఒక టాలెంట్ డెవలప్మెంట్ కోచ్. ఇవాళ మనము సక్సెస్ బిహేవియర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటి, మన లైఫ్లో సక్సెస్ఫుల్ కావడానికి ఎలాంటి బిహేవియర్స్ తోడ్పడతాయో దాని గురించి మనం మాట్లాడుకుందామండి. అది అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి మీకు. మనందరం ఎప్పుడో ఒకసారి లైఫ్లో నిచ్చెన్ని యూజ్ చేసి ఉంటామండి. అంటే ల్యాడర్. ఎలా ఉంటుందండి ల్యాడర్? పొడుగ్గా ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ యూజ్ చేసుకుంటూ మనం అనుకున్న చోటుకి వెళ్తాం. అంటే పైకి వెళ్ళాలన్నా కిందికి రావాలన్నా ల్యాడర్ని యూజ్ చేస్తాం. అలాగే ఇవాళ మనం ఆ సక్సెస్ బిహేవియర్స్ ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నామో ఆ సక్సెస్ బిహేవియర్స్ 2 kinds ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయండి. సక్సెస్ఫుల్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ బిహేవియర్స్ మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. అన్సక్సెస్ఫుల్కి కూడా కొన్ని బిహేవియర్సే కారణాలండి. సక్సెస్ఫుల్ కావడానికి ఓనర్షిప్ బిహేవియర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ రీజన్స్ ఫర్ నాట్ బికమింగ్ సక్సెస్ఫుల్ ఈజ్ ఆల్సో బిహేవియర్స్ అండి. కానీ ఈ బిహేవియర్స్ని విక్టింగ్ బిహేవియర్స్ అంటారు. అయితే నేను నిచ్చెన గురించి మాట్లాడాను కదా, అదొకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందామండి. మనం నిచ్చెన ఎందుకు యూజ్ చేస్తాం? పైకి వెళ్ళడానికి, లేకపోతే పైనుంచి కిందికి రావడానికి యూజ్ చేస్తామండి. ఒకటి గ్రహిస్తే, మనము ఒక నిచ్చెన యూజ్ చేసామనుకోండి పైకి వెళ్ళడానికి, కిందికి రావడానికి ఇంకో నిచ్చెన యూజ్ చేయం. అదే నిచ్చెన మనం కిందికి కూడా తీసుకొస్తుంది. అలాగే లైఫ్లో బిహేవియర్స్, గుడ్ బిహేవియర్స్ కెన్ లీడ్ టు సక్సెస్, ఆర్ కొన్ని బ్యాడ్ బిహేవియర్స్ కెన్ లీడ్ అస్ టు ఫెయిల్యూర్. సో ఈ గుడ్ బిహేవియర్స్ ఏంటి ఒకసారి చూసుకుందాం. ఈ గుడ్ బిహేవియర్స్నే ఓనర్షిప్ బిహేవియర్స్ అంటారు. సపోజ్ మనందరికీ లైఫ్లో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయండి. ఈ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం ఎలాంటి బిహేవియర్స్ డెమాన్స్ట్రేట్ చేయాలో ఒకసారి చూసుకుందాం. సక్సెస్ఫుల్ పీపుల్ డెమాన్స్ట్రేట్ ఓనర్షిప్ బిహేవియర్స్. ఈ ఓనర్షిప్ బిహేవియర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ బిహేవియర్ సక్సెస్ఫుల్ పీపుల్ డెమాన్స్ట్రేట్ చేసేది ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఓకే, నాకు ఈ ఇష్యూ వచ్చింది అని ఐడెంటిఫై చేసి యాక్సెప్ట్ చేస్తారన్నమాట. యాక్సెప్ట్ చేస్తే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సిచ్యువేషన్లో మీకు డబ్బులు అవసరం, కానీ మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీ జేబుల్లో డబ్బులు లేవు. సో అప్పుడు అదొక ఛాలెంజింగ్ సిచ్యువేషన్. కానీ మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, నా దగ్గర ఇవాళ డబ్బులు లేదు, అకౌంట్లో కొన్ని రీజన్స్ వల్ల అకౌంట్లో బ్యాలెన్స్ లేదని యాక్సెప్ట్ చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు? అయితే ఈ సిచ్యువేషన్ నుంచి బయట ఎలా పడాలో దాని గురించి ఆలోచిస్తారన్నమాట. అంటే యాక్సెప్టెన్స్ మనం చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తామండి. ఆ బిహేవియర్స్లో ఆ నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తామంటే మనం సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తాము. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ డెమాన్స్ట్రేటింగ్ గుడ్ బిహేవియర్స్. సొల్యూషన్ ఏంటి? ఓకే, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మరి ఏం చేస్తే బాగుంటుంది? ఇది అవసరము, మరి కొనాలే. అప్పుడు మీరు వెళ్ళి ప్రాబ్లీ ఎవరైనా అడుగుతారు, ఫ్రెండ్ని కొన్ని రోజులు లోన్ ఇవ్వమని అడుగుతారు, లేకపోతే బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. సో యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ సొల్యూషన్స్ టు ఓవర్కమ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. అండ్ ఈ సొల్యూషన్ ఆలోచించినాక మనం ఏం చేస్తాము? దాన్ని అమలుపరుస్తామన్నమాట. అంటే యాక్షన్లో పెడతాం. యాక్షన్లో పెట్టినప్పుడు మీకు ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అంటే ఈ బిహేవియర్స్ కారణంగా మనము అనుకుంది సాధించడానికి పైకి వెళ్తున్నాం అన్నమాట. నిచ్చెనలో పైకి వెళ్ళడం అన్నమాట. ఇది ఏంటి? ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశాక సొల్యూషన్స్ ఆలోచించారు, సొల్యూషన్స్ని అమలు పెరిచారు, మీరు అనుకున్న రిజల్ట్స్ మీకు వస్తాయండి. ఒకటి గ్రహిస్తే, మనం ముందు అనుకున్నాం, నిచ్చెన పైకి కూడా తీసుకెళ్తుంది, కిందికి కూడా మనం తీసుకెళ్తుంది. బిహేవియర్స్ వల్ల మనం అనుకుంది సాధిస్తాము, బిహేవియర్స్ వల్ల మనం ఫెయిల్ కూడా అవుతుంటాము. మరి ఏ బిహేవియర్స్ మనని అన్సక్సెస్ఫుల్ చేస్తాయో చూసుకుందామండి. అదే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. అంటే లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ మీ లైఫ్లో వచ్చిందనుకోండి,
కొన్ని బిహేవియర్స్ మనం డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటాము. ఈ బిహేవియర్స్నే విక్టిమ్ బిహేవియర్స్ అంటాము. ఏంటివి? ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని రెసిస్ట్ చేస్తాం. ఏంటంటే ఎందుకయింది ఇలా, మనం దాన్ని యాక్సెప్ట్ చేయమన్నమాట, రెసిస్ట్ చేస్తాం. ఆ రెసిస్ట్ చేసిన కారణంగా మనం ఇంకో స్టెప్ కిందికి వెళ్ళి ఇంకో బిహేవియర్ డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఏంటది? మనము ఎక్స్క్యూజెస్ ఇస్తాము. ఈ ఛాలెంజు ఎందుకు మీరు ఓవర్కమ్ చేయలేరు, ఏ రీజన్స్ వల్ల ఇది చాలా ఇబ్బందో అనే ఎక్స్క్యూజెస్ ఇవ్వడం మొదలు పెడతారు. ఎక్స్క్యూజెస్ ఇచ్చాక మళ్ళీ ఇంకో కింది లెవెల్కి వెళ్ళిపోతాం, ఇంకో బిహేవియర్ డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఏం చేస్తాం? ఎక్స్క్యూజెస్ ఇచ్చాక బ్లేమింగ్ చేస్తాం. ఏంటి? ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఈ ఎన్వైర్న్మెంట్ని బ్లేమ్ చేస్తాం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలని, మనుషులను బ్లేమ్ చేస్తాం. వాళ్ళ వల్ల నేను ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చాను అని వి స్టార్ట్ బ్లేమింగ్. సో మీరు చూస్తే విక్టిమ్ బిహేవియర్స్ మనని ఫెయిల్యూర్ సైడ్ తీసుకెళ్తుంది. విక్టిమ్ బిహేవియర్స్ ఏంటి? రెసిస్ట్ చేయడం. లైఫ్లో చేంజ్ అనేది కాన్స్టెంట్ అండి. చిన్నప్పటి నుంచి మనం ఇప్పటివరకు చూస్తే అన్నీ అప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయా? లేదండి, లైఫ్ చేంజ్ అవుతూ ఉంది, కాన్స్టెంట్గా అవుతుంది కూడా ఫ్యూచర్లో. సో చేంజెస్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. మరి ఆ ఛాలెంజింగ్ టైంలో మీరు రెసిస్ట్ చేశారనుకోండి, చేంజ్ కాకుండా ఏమవుతుంది? యూ స్టార్ట్ గివింగ్ ఎక్స్క్యూజెస్, నేను చేయలేకపోతాను ఇది అని మళ్ళీ స్టార్ట్ బ్లేమింగ్. సో ఇట్ విల్ టేక్ యూ డౌన్ టువర్డ్స్ ఫెయిల్యూర్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కొన్ని బిహేవియర్స్ సక్సెస్ బిహేవియర్స్. ఫెయిల్యూర్ బిహేవియర్స్ని విక్టిమ్ బిహేవియర్స్ అన్నాము. మరి సక్సెస్ఫుల్ బిహేవియర్స్ని ఏమంటారు? ఓనర్షిప్ బిహేవియర్స్. ఓనర్షిప్ బిహేవియర్స్ అంటే ఏంటండి? నేను నా లైఫ్ని ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మై లైఫ్ అని మీరు అంటున్నారన్నమాట. అలా అన్నప్పుడే ఈ ఓనర్షిప్ బిహేవియర్స్ డెమాన్స్ట్రేట్ చేస్తారు. మనందరికీ తెలిసిందే అండి, ఎప్పుడైతే ఇది నా పని, ఇది నా లైఫ్, ఇది నా సిచ్యువేషను, వీళ్ళు నా మనుషులు, ఇది నా దేశము, ఇది నా ప్రపంచము, ఇది నాది అని అనుకున్నప్పుడు మనము ఆ పని చేసే విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది నాది కాదు అన్నప్పుడు మనకందరికీ తెలిసే మనము ఏం చేస్తామో లైఫ్లో. అందుకనే సక్సెస్ఫుల్ కావాలంటే ఓనర్షిప్ బిహేవియర్స్ డెమాన్స్ట్రేట్ చేయాలి మనందరం. అదే కాకుండా ఇంకా కొన్ని సక్సెస్ బిహేవియర్స్ ఉన్నాయండి, అవి మనం ఒకసారి చూసుకుందాం. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బిహేవియర్ మనం లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే టైంని చక్కగా మేనేజ్ చేయడం అన్నమాట. ఈజీయా? డెఫినెట్లీ డిఫికల్ట్ అండి. ఎందుకంటే కొందరు మన లైఫ్లో చూసుంటాము చాలా చక్కగా టైంని మేనేజ్ చేస్తారు. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది పర్సనాలిటీ వల్ల కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. కొందరు చక్కగా మేనేజ్ చేస్తారు, కొందరు మేనేజ్ చేయలేకపోతారు. సో ఎవరు మేనేజ్ చేయలేకపోతారు? ఎవరైతే లేజీగా ఉంటారో వాళ్ళు. సో వన్ ఆఫ్ ద బిహేవియర్ మనం ఏం డెమాన్స్ట్రేట్ చేయాలంటే అట్లీస్ట్ టు ఎన్ ఎక్స్టెంట్ మనము మన యొక్క టైంని మేనేజ్ చేసుకుంటే, సింపుల్ బిహేవియర్, దానికి పెద్ద ఎఫర్ట్ అవసరం లేదండి. ఏంటి? ఒక్కసారి మీరు ఎవరికైనా కమిట్ చేశారనుకోండి, ఫలానా టైంలో వస్తానని, ఆ టైంలో మీరు ఉన్నారనుకోండి, దట్స్ ఎ బిహేవియర్ విచ్ కెన్ హెల్ప్ యూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఈ చిన్న చిన్న బిహేవియర్స్ మనకు చాలా తోడ్పడుతుంటాయి. అలాగే వెరీ ఇంపార్టెంట్ అనదర్ బిహేవియర్ విచ్ కెన్ హెల్ప్ యూ బికమ్ సక్సెస్ఫుల్ ఇస్ టాకింగ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ. మృదువుగా ఎదుటి మనిషితో మాట్లాడడం. ఇది ఈ బిహేవియర్ మనం లైఫ్లో డెమాన్స్ట్రేట్ చేయాలి. దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్పడానికి ఒక చిన్న పోయం నాకు గుర్తొచ్చిందండి. మా గురుగారు అప్పుడప్పుడు షేర్ చేశారు నాతో ఈ పోయం. లాంగ్ బ్యాక్ ఒక పోయెట్ ఉండేవాడండి, జయదేవ అని. ఆయన ఒక మంచి లైన్స్, పోయంలో ఆ లైన్స్ చెప్పాడండి. ఏంటంటే ఇట్స్ ఎ సంస్కృత్ లైన్. హీ సెడ్, సత్యం బ్రూయాత్, అంటే ఎల్లప్పుడూ నిజమే మాట్లాడండి అన్నాడు. అలాగే సెకండ్ లైన్లో ఆయన అన్నాడండి, ప్రియం బ్రూయాత్, అంటే ప్లెజెంట్గా మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి అన్నాడు. ఆయన ఇంకో లైన్ కూడా యూజ్ చేశాడండి, అది థర్డ్ లైన్. నా బ్రూయాత్ సత్యం అప్రియం అన్నాడు. నా బ్రూయాత్ సత్యం అప్రియం అంటే సత్యాన్ని హార్ష్గా మాత్రం చెప్పకండి అని అన్నాడు.
ఇది లైఫ్లో మనం పాటిస్తే చాలా సక్సెస్ వస్తుందండి. ఎందుకంటే మనందరము మనుషులతో ఉంటాము, జీవిస్తాము, మనుషులతోనే మనం పని చేస్తాం కాబట్టి ఇది మనం లైఫ్లో పాటించాలి. ఏంటి? ప్లెజెంట్గా మాట్లాడదాం, స్వీట్గా మాట్లాడదాం. దీనికి పెద్ద ఎఫర్ట్ లేదండి. మనము స్టార్ట్ చేసి ఇది కంటిన్యూ చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవాళ ఈ బిహేవియర్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఒక్కసారి ముగిచ్చే ముందు రీక్యాప్ చేస్తానండి. సో మనం ఏం మాట్లాడుకున్నామంటే లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే కొన్ని బిహేవియర్స్ మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. ఆ బిహేవియర్స్ ఏంటంటే మనం అనుకున్నాం ఓనర్షిప్ బిహేవియర్స్ డెమాన్స్ట్రేట్ చేయాలి. ఓనర్షిప్ బిహేవియర్స్ ఏంటి? యాక్సెప్ట్ చేయండి సిచ్యువేషన్ని, సొల్యూషన్స్ ఆలోచించండి, ఆ సొల్యూషన్స్ని మీరు యాక్షన్లో పెట్టండి. అంతేకాని విక్టిమ్ బిహేవియర్స్ డెమాన్స్ట్రేట్ చేస్తే అన్సక్సెస్ఫుల్ అవుతామని డిస్కస్ చేసాం. ఏంటి విక్టిమ్ బిహేవియర్స్? రెసిస్ట్ చేయడం, చేంజ్ని, ఎక్స్క్యూజెస్ ఇవ్వడం, బ్లేమింగ్ చేయడం. అదే కాకుండా మనం అనుకున్నాం సక్సెస్ఫుల్ కావడానికి మిగతా సక్సెస్ బిహేవియర్స్ ఏదైతే అనుకున్నామో అదేంటంటే జస్ట్ మేనేజ్ టైం. అంటే టైం ఇచ్చినప్పుడు టైంలో మీరు టైంని రెస్పెక్ట్ చేసి టైంలో మీరు ఉండండి, టైంలో మనుషులను కలవండి. అలాగే లాస్ట్లో చక్కగా మృదువుగా స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ అని అనుకున్నామండి. ఇవి ఇవాళ మనం మాట్లాడుకున్న విషయాలండి. లైఫ్లో సక్సెస్ బిహేవియర్స్ని మీరు మనందరం డెమాన్స్ట్రేట్ చేద్దాం, సక్సెస్ఫుల్ అవుదాం. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.